సో ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురి చేయడానికి రకరకాల జిమ్మిక్కులు ఆడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గాడిదలు ఉన్నాయో లెక్కలు చెప్తా ఉంది ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో ఇప్పటి వరకు లెక్కలు చెప్పడం లేదు. మరి కులగణన చేసింది ఎందుకు? దాచిపెడుతుందుక? ఎందుకు బయట పెట్టడం లేదు? సో ఇదేం వ్యక్తిగత గోప్యతకు అడ్డొచ్చేటువంటి కార్యక్రమం కాదే. ఓ సమూహానికి సంబంధించింది. ఒక గ్రామంలో ఒక కులస్తులు ఎంత ఉన్నారనేది తెలుసుకుంటే ఆ కులానికి ఏం జరగాలి, వాళ్ళకు భూమి ఉందా, వాళ్ళకు ఉద్యోగం ఉందా, వాళ్ళకు పెన్షన్ వస్తుందా, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారనేటువంటి లెక్కలు అడిగితే చెప్పనటువంటి ప్రభుత్వం దాచిపెడతా ఉంది. మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బీసీలలో 71% మంది బీసీలు దారిద్ర్య రేఖకు దిగువనున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. దాదాపు 75 లక్షల మంది బీసీలకు అసలు గుంట భూమి కూడా లేదు. ఈ అంశాలన్నీ మాకు తెలుస్తూ ఉన్నాయి. కానీ అధికారికంగా తెలవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి హక్కు కూడా నాకుంది. కాబట్టి అందుకోసమే ఈ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. దీనికి అధికారులు సమాధానం చెప్తారని అనుకుంటున్నాం. చెప్పకపోతే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. మా హక్కులకు భంగం కలిగినటువంటి సందర్భంలో ఖచ్చితంగా న్యాయస్థానాలకు కూడా వెళ్తాం, ఆశ్రయిస్తాం మేము. అలాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతోని డెడికేట్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని జీవో ఇయ్యబోతున్నామని తెలవగానే 2 రెడ్లు పోయి అక్కడ హైకోర్టులో కేసు వేసి ఇప్పుడు హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేది వాళ్ళే, దాన్ని ఇయ్యొద్దని కోర్టుకు పోయి అడ్డుకునేది వాళ్ళే. వీళ్లకు చిత్తశుద్ధి లేదనేది మాకు అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు, ఈ అగ్రవర్ణ వెలమదొరలు, రెడ్ల ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయవనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది.